అనుకుంటున్నా ఈరోజు గర్జల కోసము నువ్వులు ఎంచుతున్నా. మంచి నువ్వులు, మీరు తెల్ల నువ్వులు అంటారేమో, మేము మంచి నువ్వులు అంటాము. వేయించాలి ఇట్లా. మంచి నువ్వులు వేయించుతున్నా గర్జల కోసం. తీస్తున్నా. పల్లీలు గర్జల కోసమే పల్లీలు, కుడుక, మంచి నువ్వులు కలిపి. పల్లీలు అయినాయి, తీస్తున్నా. పల్లీలు తీస్తున్నా. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నా. 3 కలిపి వేస్తా. మంచి నువ్వులు, పల్లీలు, కుడుక కలిపి గర్జలు వేస్తాయి ఈరోజు నేను. కుడుక వేగింది, కుడుక తీస్తున్నా. ఇప్పుడు ఇది మిక్సీకి వేస్తాయి. పల్లీలు, కుడుక, మంచి నువ్వులు వేయించిన ఇవి మిక్సీకి పడుతున్నా. పౌడర్ చేసి ఇందులో చక్కెర కలిపి గర్జలు చేయాలన్నట్టు మిక్సీకి వేస్తా. పడుతున్నా. మిక్సీ కట్టిన నువ్వులు పట్టిన. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నా. నువ్వుల పొడి ఈ విధంగా అయింది. నువ్వుల పొడిది ఇట్లా అయింది. ఇప్పుడు ఏం పడుతున్నా అంటే పల్లీలు పడుతున్నా. కొబ్బరి తీసి పల్లీలు పడుతున్నాయి. ఇప్పుడు పల్లి పౌడరు, పల్లీలు పట్టిన మిక్సీకి పల్లీలు తీస్తున్నాయి. ఇప్పుడు ఈ విధంగా అయింది పల్లి పౌడరు. ఇదేమో నువ్వుల పౌడరు, మంచి నువ్వులు, ఇదేమో పల్లీలది. ఇప్పుడేమో కొబ్బరి వేయించిన కదా, కొబ్బరి పడుతున్నా. అయితే ఈ కొబ్బరితో పాటే ఇవి ఇలాచీలు వేస్తున్నా. 5 రూపాయలు ఇలాచీలు. ఇది కూడా మెత్తగా మెదగాలి కాబట్టి ఇలాచీలు వేస్తున్నా. ఇది పడుతున్నా. ఈ విధంగా వచ్చింది కొబ్బరిది. మస్తు స్మెల్ మంచిగా వస్తుంది. ఇందులో అది వేసినా కదా ఇలాచీలు, స్మెల్ మంచిగా వస్తుంది. ఇది కొబ్బరి పౌడర్. ఈ 3 కలిపిన అన్నట్టు గర్జల కోసము. ఇవి ఏమైందంటే పల్లీలు, రెండు కొబ్బరి, మంచి నువ్వులు కలిపిన. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చక్కెర పడుతున్నా. చక్కెర 1/2 కిలో చక్కెర వేస్తున్నా. 1/2 కేజీ
ఇది కూడా మిక్సీకే పడతా, పౌడర్ అవుతుంది. 2 సార్లు పడతా. చక్కెర, ఇది చక్కెర చాలా తెల్లగా వస్తుంది చూడండి. చక్కెర ఏ విధంగా వచ్చింది. చక్కెర పౌడర్ ఇది మస్తు వైట్ ఉంటుంది. ఇది సరిపోకపోతే మళ్ళీ పడతా. అర్ధ కిలోల ఇంకా కొంచెం తీసిన. ఇది కలుపుతున్నా ఇందులో. స్వీట్ లేకపోతే మళ్ళీ తీసుకొని కలుపుతా. ప్రజెంట్ అయితే ఇదే కలుపుతున్నా. ఒకసారి టేస్ట్ చూస్తా. స్వీట్ అయితేనేమో కొంచెం చప్పగా అయింది. ఇంకా కొంచెం కలుపుతున్నా. స్వీటు అర్ధ కిలో చక్కెరలో ఇంత తీసింది, ఇంత కలుపుతున్నా. 1/2 కేజీ చక్కెరలో ఇంత తీసిన, ఇంత కలుపుతున్నా. మళ్ళీ పౌడర్ చేస్తా దీన్ని. ఇది చక్కెర ఇంకా కొంచెం కలిపినా కదా, ఇది సరిపోతుంది. ఇక ఇప్పుడు గర్జలు చేయడానికి పిండి విసుకుతున్నాము. గోధుమ పిండి జల్లెడ పడుతుంది. ఒక స్పూను నూనె వేస్తున్నాం. ఒక చెంచా వేస్తుంది పిండి మెత్తగా ఉండడం కోసం. పిండి విసుకుడు అయిపోయింది. ఇలా కొడితే కొంచెం మెత్తగా అవుతుంది పిండి. ఇప్పుడు ఇక గర్జలు చేద్దాం. గర్జలు వేస్తున్నా. పిండి తీసుకొని ఇలా ఇట్లా అయినాక వేస్తున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చక్కెర, ఇలాచీలు వేసిన. ఒక స్పూన్ సగం వేస్తున్నా నేను. కొంచెం స్వీట్ తక్కువ తింటాం మా ఇంట్లో. ఇట్లానే ఇలా చేయాలి. ఇట్లా కట్ చేయాలి. అయిపోయి గర్జ అయింది. ఇట్లా ఇట్లా ఆరబెట్టాలి కొద్దిసేపు. చేస్తున్నా మళ్ళీ సేమ్ ఇది పక్కకి పెట్టుకుంటున్నా. లాస్ట్ చేస్తా. కొంచెం పిండి వేసుకొని ఇంకా ఇది రెండోది. మళ్ళీ సేమ్ అట్లనే చెంచా సగం వేస్తున్నా. ఇది
గర్జలు చేసిన చూడండి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా. 5, 10, 15, 16, 18, 30, 35, 40, 50, 55 గర్జలు చేసిన. చూడండి 55 చేసిన. ఒక 5 నిమిషాలు ఆరనియాలి. 5 నిమిషాల తర్వాత దేవాలి నూనెలా 5 నిమిషాలు ఆరనిద్దాం. దేవుతున్నా ఇప్పుడు గర్జలు దేవుతున్నా. ఈ విధంగా 3 వేస్తున్నా. ఇక్కడ తీస్తున్నా కాయ నెయ్యిగా. తీస్తున్నా మళ్ళీ వేస్తున్నా ఇంకోటి. చేసినాం చూడండి. ఈరోజు నేను ఎన్ని గర్జలు చేసిన.